హలో హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం థర్మిస్టర్ గురించి, అలాగే థర్మిస్టర్స్లో ఉన్న రకాల గురించి, అలాగే ఎలక్ట్రిక్ సెల్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అయితే ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే, అసలు థర్మిస్టర్ అంటే ఏంటి, ఈ థర్మిస్టర్ని ఎందుకు వాడతారు, అలాగే దీంట్లో ఉన్న రకాలు ఏంటి, ఆ రకాలు అంటే థర్మిస్టర్ యొక్క క్లాసిఫికేషన్స్, అవి ఎక్కడెక్కడ వాడతారు అనేది, అలాగే దాంతోపాటు ఎలక్ట్రిక్ సెల్ అంటే ఏంటి, అలాగే ఎలక్ట్రిక్ సెల్ని ఎక్కడ వాడతారు, అలాగే దీని గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి థర్మిస్టర్ ఇట్ ఈజ్ ఏ హీట్ సెన్సింగ్ డివైస్ అండి. చూడండి, థర్మిస్టర్ ఈజ్ ఏ హీట్ సెన్సిటివ్ డివైస్. అయితే ఇది చిన్న చిన్న టెంపరేచర్ వేరియేషన్స్ని కనుక్కోవడానికి, అంటే మెజర్ చేయడానికి పనికొచ్చింది అనమాట. అలాగే దీని గురించి ఒక చిన్న పాయింట్ అనేది చెప్తాను చూడండి. థర్మిస్టర్ ఈజ్ ఏ హీట్ సెన్సింగ్ డివైస్ హూజ్ రెసిస్టివిటీ చేంజెస్ వెరీ ర్యాపిడ్లీ విత్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ పెరిగేటప్పుడు కానీ లేదా తగ్గేటప్పుడు కానీ దీని యొక్క రెసిస్టెన్స్ అనేది పెరగొచ్చు, అలాగే తగ్గొచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగిందండి. అయితే ఇప్పుడు థర్మిస్టర్లో మనకి 2 టైప్స్ ఉన్నాయండి. అవి ఏంటో ఒకసారి చూడండి. పీటీసీ అలాగే ఎన్టీసీ ఇక్కడ కనపడుతుంది చూడండి. పీటీసీ అలాగే ఎన్టీసీ. అసలుకి పీటీసీ అంటే ఏంటి, ఎన్టీసీ అంటే ఏంటి ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, టెంపరేచర్ పెరిగినప్పుడు ఏదైతే ఈ డివైస్ ఉందో, థర్మిస్టర్ ఉందో, దాని యొక్క రెసిస్టెన్స్ కూడా పెరిగిందనుకోండి, దాన్ని మనం పీటీసీ థర్మిస్టర్ అని అంటామండి. అట్లా కాకుండా ఎన్టీసీ థర్మిస్టర్ అంటే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ థర్మిస్టర్, ఎన్టీసీ థర్మిస్టర్. వన్స్ టెంపరేచర్ కనుక పెరిగిందనుకోండి, దాని యొక్క రెసిస్టెన్స్ కనుక తగ్గితే దాన్ని ఎన్టీసీ థర్మిస్టర్ అని అంటామండి. సింపుల్గా వీటి యొక్క క్లాసిఫికేషన్స్ అనేది ఇలా చెప్పుకోవచ్చు. అయితే థర్మిస్టర్ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. దట్ మీన్స్ టెంపరేచర్లో కనుక వేరియేషన్స్ వస్తే ఆ థర్మిస్టర్ యొక్క రెసిస్టెన్స్ పెరగవచ్చు, అలాగే తగ్గొచ్చు. ఆ విషయం అనేది మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగిందండి. అయితే దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుందాం చూడండి. మనం పాతకాలం టీవీల్లో పిక్చర్ ట్యూబ్ అని ఒకటి ఉండిద్దండి. ఆ పిక్చర్ ట్యూబ్ మనం కాలిపోయింది, పిక్చర్ ట్యూబ్ పాడైపోయిందని చిన్నప్పుడు మనం చెప్పుకునే ఉంటాం, మీకు ఐడియా ఉండిద్ది. ఆ పిక్చర్ ట్యూబ్ కాలిపోవడానికి కారణం ఏంటంటే, కరెంట్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు ఆ పిక్చర్ ట్యూబ్ అనేది కాలిపోయిద్దండి. సో అలా కాలిపోకుండా థర్మిస్టర్ అనేదాన్ని యూజ్ చేస్తారండి. అక్కడ థర్మిస్టర్ అది హీట్ సెన్సింగ్ డివైస్ కాబట్టి ఆ హీట్ని, అంటే దాని యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. ఆ పిక్చర్ ట్యూబ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేదండి ఈ థర్మిస్టర్ అనేది. అదొకటే కదండి, ఈ థర్మిస్టర్ అనేది కొన్ని ఇండస్ట్రీస్లో కొన్ని టెంపరేచర్ కంట్రోల్ యూనిట్స్లో ఈ థర్మిస్టర్ని యూజ్ చేస్తారండి. ఎందుకు యూజ్ చేస్తారు సార్ అక్కడ అంటే, ఇట్ డిటెక్ట్ స్మాల్ టెంపరేచర్ చేంజెస్, చిన్న మైన్యూట్ టెంపరేచర్ చేంజెస్ని ఇది డిటెక్ట్ చేసిద్దండి. అలాగే ఇట్ మెజర్స్ వెరీ లో టెంపరేచర్స్ ఆల్సో, వెరీ లో టెంపరేచర్స్ని కూడా ఇది మెజర్ చేసిద్దండి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, థర్మిస్టర్ అనేది ఫ్యాన్స్ యొక్క వైండింగ్ కానీ, జనరేటర్స్లో కానీ, లేదా ట్రాన్స్ఫార్మర్స్లో కానీ, లేదా మోటార్స్ ఇట్లాంటివి ఉంటాయి కదండి. సో ఇట్లాంటి వాటిల్లో ఈ థర్మిస్టర్ అనేది యూజ్ చేస్తారండి. అయితే ఇక్కడ కొన్ని స్క్రీన్ మీద 2 పాయింట్స్ కనపడుతుంది చూడండి. ద టైపికల్ రెస్పాన్స్ టైం అంటే 0.5 to 5 seconds. ఈ టైం పీరియడ్లో టెంపరేచర్ అనేది పెరిగినా తగ్గినా దీన్ని థర్మిస్టర్ అనేది మెజర్ చేయగలగదండి. అలాగే 50 నుంచి 300 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ వరకు కూడా ఈ థర్మిస్టర్ వర్క్ అనేది అయ్యిద్దండి. అయితే 500 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ రేంజ్కి కూడా ఈ కొన్ని డివైజెస్ అనేవి ఉన్నాయి. ఆ విషయం ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనపడే సెంటెన్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చండి. అయితే ఈ నెక్స్ట్ పాయింట్ చూడండి. థర్మిస్టర్స్ ఆర్ లో కాస్ట్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ షేప్స్, సైజెస్ అండ్ వాల్యూస్. అలాగే నెక్స్ట్ పాయింట్ చూడండి. వెన్ ఇన్ యూస్, కేర్ హ్యాస్ టు బి టేకెన్ టు మినిమైజ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఇంటర్నల్ హీటింగ్.
అయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కొన్ని కనపడుతున్నాయి చూడండి. బీడ్, ప్రోబ్, డిస్క్, రాడ్, ఇట్లా మనకి కొన్ని టైప్స్ అనేవి కనపడుతున్నాయండి. ఇట్లా ఈ థర్మిస్టర్స్లో మనకి కొన్ని డిఫరెంట్ ఫామ్స్ అండి. అయితే నెక్స్ట్ ఇమేజ్ చూడండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ థర్మిస్టర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సింబల్ అనమాట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సింబల్. సో ఇదేమో అమెరికన్ స్టాండర్డ్ సింబల్. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చండి, ఈ ఇమేజ్ ఇచ్చి థర్మిస్టర్ యొక్క సింబల్ ఐఎస్ సింబల్ కనుక్కోమంటే, అంటే ఐడెంటిఫై చేయమంటే మనం ఈ సింబల్స్లో మనం ఒకటి ఇంటిమేట్ చేయాలండి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఐఎస్ సింబల్ ఇదేమో అమెరికన్ స్టాండర్డ్ సింబల్. సో ఐ హోప్ మీకు ఈ థర్మిస్టర్ అనేది అర్థమై ఉండేది అనుకుంటున్నానండి. అలాగే దాని యొక్క క్లాసిఫికేషన్స్, దాని యొక్క అప్లికేషన్స్ కూడా మీకు అర్థమయ్యే ఉండేది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే చూడండి, ఎలక్ట్రిక్ సెల్ మీ అందరికీ తెలుసండి. మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం. ఈ ఎలక్ట్రిక్ సెల్లో మనకి ఒకవైపు పాజిటివ్ ఎండ్, అలాగే ఇంకోవైపు నెగిటివ్ ఎండ్ ఉంటుంది. అయితే ఈ సెల్ లోపల మనకి ఎలక్ట్రోలైటు, అలాగే కార్బన్ ఎలక్ట్రోడ్, ఇట్లాంటి కొన్ని రసాయనాలు ఇట్లాంటివి కొన్ని ఉంటాయండి. అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ సెల్ దేనికి ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఉంటాయండి. ఆ సర్క్యూట్స్ రన్ అవ్వడానికి కొంత పవర్ సోర్స్ అనేది కావాలి. ఆ పవర్ సోర్స్ అనేది ఈ బ్యాటరీ ద్వారా మనకి అందించడం జరుగుతుంది. సో ఆ పవర్ సోర్స్ ఎలా వస్తుంది అంటే, ఈ బ్యాటరీలో మనకి కొన్ని రసాయనాలు ఉంటాయండి. ఈ బ్యాటరీ లోపల మనకి కనపడుతుంది చూడండి, రెడ్ కలర్లో కొంత మిక్స్చర్ లాగా. ఆ రసాయనాలు ఏమవుతాయి అంటే, ఆ బ్యాటరీ యొక్క పాజిటివ్ ఎండ్, అలాగే నెగిటివ్ ఎండ్ కండక్టర్కి కనెక్ట్ చేసినప్పుడు, అంటే టెర్మినల్స్ కనెక్ట్ చేసినప్పుడు ఆ రసాయనాల్లో రసాయన చర్యల వల్ల ఆ బ్యాటరీలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనే మూమెంట్ అనేది జరుగుతుందండి. మనకి తెలుసండి, ఈ ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ మొదలుపెట్టినప్పుడు మీకు ఒక ఫస్ట్ డెఫినేషన్ చెప్పాను. వాట్ ఈజ్ కరెంట్ అంటే, ది కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాజెస్ కరెంట్ ఫ్లో అని. సో అదే మనకి ఈ పవర్, అంటే ఈ ఎలక్ట్రిక్ సెల్ ద్వారా మనకి పవర్ అనేది ఇట్లా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందండి. సో అలా ప్రొడ్యూస్ అయిన పవర్ని మనం ఏదైతే సర్క్యూట్ ఉందో, ఆ సర్క్యూట్లో ఉన్న ఏదైతే అప్లయన్స్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సైజ్ మోటార్ కానీ లేదా లైట్ కానీ, అవి వెళ్ళడానికి ఈ ఎలక్ట్రాన్స్ మూమెంట్, అంటే ఈ కరెంట్ అనేది ఉపయోగపడుతుందండి. సో ఈ ఎలక్ట్రిక్ సెల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. అయితే వీటిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ సెల్ ఏం చేసిద్దంటే, కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేసిద్ది. సో ఫస్ట్ పాయింట్ చూడండి, ఇట్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. అలాగే నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇట్ కంటైన్స్ 2 electrodes immersed in an electrolyte. ఇక్కడ మీకు కనపడుతున్నాయి చూడండి ఇమేజ్లో. ఇక్కడ ఇమేజ్లో అంత క్లియర్గా కనపడతలేదు అనుకుంటా. 2 electrodes అనేవి ఉంటాయండి. అండ్ ఇట్ immersed in electrolyte. So the several electric cells connected together form a battery. Then it's said to be a battery. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎలక్ట్రిక్ సెల్స్ని కనెక్ట్ చేస్తే వాటిలన్నింటిని కలిపి మనం బ్యాటరీ అనొచ్చండి. అయితే ఆ బ్యాటరీలో కొంత రెసిస్టెన్స్ అనేది ఉండిద్దండి. ఆ రెసిస్టెన్స్ ఆ ఛార్జెస్ని ఫ్లో అవ్వకుండా చేస్తుంది. రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్.